హెర్నియాకి అనేక కారణాలున్నాయి. కొందరికి పుట్టుకతోనే హెర్నియా సమస్య వస్తుంది. కొన్ని కేసుల్లో బలహీనమైన ఉదర కండరాల వల్ల, బరువులు ఎత్తడం వల్ల, పొట్టపై పడే ఒత్తిడి కారణంగా, ఊబకాయం, జన్యుపరమైన అంశాలు, కండరాల ఒత్తిడి కారణంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు పొత్తి కడుపుపై కలిగే ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య రావచ్చని. కొన్ని రకాల హెర్నియాలలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా చాలా అసౌకర్యంగా, నొప్పిగా అనిపిస్తాయి. కొందరిలో తీవ్రమైన నొప్పితో పాటు వాంతి వచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. తొడపై 2 రకాల హెర్నియాలు కనిపిస్తాయి. ఇంగ్యునల్, ఫెమోరల్. అంబిలికల్ హెర్నియా నాభి దగ్గర కడుపులో ఏర్పడుతుంది. ఈ రకం హెర్నియా శిశువు పుట్టినప్పటి నుంచే ఉండే అవకాశం ఉంది, లేదా పెద్దవాళ్లు ఆ శిశువు పొట్టపై ఒత్తిడి కలిగించినప్పుడు ఏర్పడే అవకాశం కూడా ఉంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.